నా పేరు మల్రెడ్డి, నాది వికారాబాద్ జిల్లా వికారాబాద్. నేను మా ఫాదర్స్ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి నేను వ్యవసాయం కుటుంబం కాబట్టి వ్యవసాయం చేస్తున్నా. నా చదువైన నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఆ తర్వాత నేను బిజినెస్ కంటిన్యూ చేస్తున్నా. వ్యవసాయం చేయడం జరిగింది. నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఆర్గానిక్ మెథడ్స్ ఆర్గానిక్ దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుండే కాబట్టి నేను పాలేకర్ విధానాన్ని ఇంకా వేరే విధానాన్ని అవన్నిటి నేను ఫాలో అయ్యి చేసిన. గతంలో నేను ఒక 5 years బ్యాక్ పూర్తి ఆర్గానిక్ల పంటలు పండించి వాటిని వినియోగదారులకు చేర్చాలనే ఉద్దేశంతో నేను ఒక యాప్ తయారు చేసి ఒక డెలివరీ బాయ్ని పెట్టి వికారాపట్నంలో డెలివరీ చేయడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా ఆర్గానిక్లో పండించిన ఒక 25 రకాల కూరగాయలు, ఆకుకూరలు, 10 రకాల ఆకుకూరలని పంపించడం జరిగింది. అప్పుడు నాకేం వచ్చిందంటే, మనం ఎన్ని మెన్యూర్స్ ఎట్లా వేసినా కానీ వాటి యొక్క మొక్కలు దాన్ని పూర్తిగా తీసుకోవడం లేదు. కాబట్టి దాన్ని పూర్తిగా ఎరువుల్ని అందియాలంటే ఒక మెథడ్ అవసరం వస్తుంది అనే ఉద్దేశంతో బాగా ఆలోచించి ఈ మెథడ్ని ఈ యొక్క రింగులు ఇట్లా 4 రింగులు కట్టుకొని ఒక్కొక్క రింగుకు 3 రింగులు వేసుకొని ఇలాంటి 4 రింగులు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇందులోపల మనం పశువుల ఎరువు కానీ, కోడి ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, లేకుంటే గానుగు చెక్క నుంచి ఆయిల్ తీసిన చెక్కలు కానీ తీసుకొని ఇలా ఒక 3-4 days 3-4 రోజులు ఈ నీళ్ళుతో డెల్యూట్ చేసి దీంట్లోకి వచ్చే రసాన్ని మన వెంచుల ద్వారా డ్రిప్ ద్వారా మా మొక్కలకి ఇస్తే చాలా మంచి రిజల్ట్ అనే ఉద్దేశంతో ఇది తయారు చేసిన. దీన్ని నేను ఎప్పుడైతే ప్రయోగాత్మకంగా తయారు చేసి వాడినో దాని ఒక రిజల్ట్ చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే ఆర్గానిక్ ఏదైతే నేను డెలివరీ వికాత్కు చేయడంలో అది కొన్ని సమస్యలు, లేబర్ సమస్యలు ఇవన్నిటితోటి అది బంద్ చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు పంటలు పండించడం జరుగుతుంది. మొత్తం ఒక 4-5 రకాల పంటల్ని పెద్ద ఎత్తున పండిస్తున్నాం. కాబట్టి దానికి గుణంగా ఈ మెథడ్ ద్వారా తయారు చేసిన ఈ లిక్విడ్ ఈ మెథడ్ వేయడం వల్ల మెయిన్గా ఫర్టిలైజర్ తగ్గుతుంది, రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఈ ఖర్చులో భారం పెరిగిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలకు మార్కెట్లో రేటు ఉండలేదు, ఆదాయం రావడం లేదు. దానికి తోడు ఈ ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్, రకరకాల రోగాలు ఇవన్నిటికీ మనం వాడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువ మొత్తంలో రైతుల భారం అవుతున్న ఉద్దేశంతో ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మెథడ్ ద్వారా వాడినప్పుడు ఈ యొక్క మెథడ్ KMR మెథడ్ దీనికి ఒక నామకరణం చేయడం జరిగింది. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ యొక్క రింగు లోపల ఒక 100 కిలోలు అంటే 1000 లీటర్ల నీళ్ళకి 1:10 అంటే 100 కిలోలు వాడినప్పుడు 1000 లీటర్ల 100 కిలోలు జరుగుతుంది. మన పశువుల ఎరువు కానీ, కోడి పెంట కానీ, మేకల ఎరువు కానీ వాడి ఒక 4 days ఒక 3 నుంచి 4 రోజులు డెల్యూట్ చేసి దాని యొక్క రసాన్ని మనం ఈ డ్రిప్ ద్వారా అంటే మోటార్ కానీ లేదంటే మన వెంచూర్ ద్వారా కానీ తీసుకొని మొక్కలకు ఇచ్చినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. ఇక్కడ మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మనం పొలంలో మొత్తం పశువుల ఎరువు కానీ కోడి పెంట చల్లుతున్నాం. దాన్ని ఒక 40% కంటే తక్కువ మాత్రమే మొక్కలు వాడుకుంటున్నాయి. మిగిలిందంతా పొలంలో వేస్ట్ అవుతుంది, కలుపు మొక్కలు తీసుకుంటున్నాయి. ఈ యొక్క మొక్కకు దగ్గర నీళ్లు డ్రిప్ ద్వారా వేయడం వల్ల నీళ్లు సరిగా కొంచెం దూరాన్నే తడి కావడం వల్ల అక్కడి నుంచి ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంది. కాబట్టి వేరేదంతా ఎక్కువ లాంగ్ పీరియడ్లో వేస్ట్ అవుతుంది. కాబట్టి అట్లా కావద్దు, ఖర్చు తగ్గిన ఉద్దేశంతో ఈ మెథడ్ తీస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 100% మొక్క తీసుకుంటుంది. ఇక్కడ మేము వేసిన 100 కిలోల ఎరువుని డెల్యూట్ చేసినాక ఈ వాటర్ నిలిచినప్పుడు 100 కిలోలు మెన్యూర్ని 100% మొక్కలు తీసుకుంటున్నాయి. దీని యొక్క రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంది. అందుకోసమే రైతులు ఏంటంటే ఈ మెథడ్ని ఫాలో అయితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము రైతులకు దీన్ని పరిచయం చేస్తున్నాం. ఈ మెథడ్లో ఒక పశువుల ఎరువు తీసుకున్నప్పుడు, కోళ్ళ ఎరువు తీసుకున్నప్పుడు, మేకల ఎరువు తీసినప్పుడు దీన్ని మనం డికంపోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 1 month ఆ యొక్క పెంట కుప్పని డికంపోజ్ ఏం లేదు. ఇక్కడ వేస్ట్ డికంపోజ్ ఉంది. మాకు వేస్ట్ డికంపోజ్ని డ్రమ్ములో నానబెట్టి 2 కిలోలు బెల్లం వేసి ఒక 6-7 రోజులు నానబెట్టి దాంట్లో కుప్ప పైన పోవడం. ఇట్లా ఒక 4-5 సార్లు పోసుకొని దాన్ని తడిగా ఉంచి దాని మీద ఏదైనా పట్టా కానీ ఒక పేపర్ కానీ వేయడం వల్ల అది తేమ ఉంటుంది. దాంట్లో డికంపోజ్ బ్యాక్టీరియా బాగా పెరిగి ఈ యొక్క మెన్యూని డికంపోజ్ చేస్తుంది. ఆ డికంపోజ్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఏదైతే ఈ రింగులో వేసి దీంట్లో ఒక 4 రోజులు ఆ నీళ్లు నింపి మాగబెడితే ఈజీగా డికంపోజ్ అవుతుంది. అంటే ఈజీగా మనకు పోషకాలు అనేవి నీళ్ళలో కలిసిపోతాయి. కాబట్టి మనం డికంపోజ్ చేసుకుంటే బాగుంటుంది. చేయకుండా నడుస్తుంది. కాకుంటే డికంపోజ్ చేసినప్పుడు మనకు ఈజీ అవుతుంది మెథడ్. సో ఇక్కడ ఏదైతే మనం 1:10:1 అంటే 1000 లీటర్ల నీళ్ళు పోసినప్పుడు 100 kgల కంపోస్ట్ ఇందులో వాడి ఒక 3 to 4 days ఒకవేళ వీళ్ళు 5 రోజులు ఏం పెద్ద మ్యాటర్ కాదు, అది మురుగబెట్టి ఆ మురిగిన దాన్ని మనం
ఫిల్టర్ చేసి, ఇక్కడ సిస్టమ్ ఉన్నది, ఇలా ఫిల్టర్ సిస్టమ్, వాటర్ ఫుల్ ఉంది కాబట్టి మీకు తెలియడం లేదు, ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన నీళ్లు మనం వెంచు ద్వారా మొక్కలకి ఇవ్వాలి. అయితే దాని రిజల్ట్ చాలా బాగుంది. ఆ 100 కిలోల మెన్యూర్దే 1 ఎకరా సరిపోతుంది మనకు. ఇది 1 ఎకరాకి మనకేంటంటే 3 టైమ్స్ మళ్ళీ ఒకసారి వాడుకున్న వాటర్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఉన్న ఏదైతే కోడెరు కానీ పశువులుగా ఉందో ఇంట్లో దాంట్లో మళ్ళీ ఒక నీళ్లు నింపాలి ఇటం. ఇట్లా 3 సార్లు నీళ్లు నింపి దాని యొక్క రసాన్ని తీసుకొని మొక్కలకి ఇవ్వడం. ఇట్లా 3 టైమ్స్ చేయొచ్చు మనం. చేసిన తర్వాత దీన్ని వేస్ట్ ఉంటుంది, దాంట్లో రసం అంతా పోతుంది, ఇంకో కొంచెం ఉంటుంది, అది పక్కకేసి మళ్ళీ దాన్ని పొలంలో వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 3 రోజులు మాగబెట్టినప్పుడు ఆ యొక్క మెన్యూలో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా నీళ్ళలో కలిసిపోయి ఇవి డైరెక్ట్గా మనం డ్రిప్ ద్వారా వేసినప్పుడు మొక్క దగ్గర పడి మొక్క పూర్తిగా అంటే మొక్క తీసుకునే చాలా ఈజీ ఉన్నది. కాబట్టి ఈ మెథడ్, ఈ విధానం ద్వారా రైతులు కొంచెం శ్రమ అంటే ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ చేసుకుంటే జరుగుతుంది. వారికి ఉన్న పొలాలను బట్టి, అవసరాన్ని బట్టి ఎంత చేసుకోవాలని వాళ్ళ ఉన్న పొలాన్ని బట్టి చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఇది ఎంత ఖర్చు అంటే మనం ఒక 4-5 ఎకరాల విధంగా మనం వ్యవసాయం చేస్తే ఒక్కసారి ఫర్టిలైజర్ వేసిన పైసల్ని పెడితే ఈ వ్యవస్థ తయారయ్యేది. ఇది ఒక 10 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ ప్రతి పంటకి నీకు ఖర్చు 60 to 70% ఫర్టిలైజర్ ఖర్చు తగ్గిస్తుంది. రెండోది ఈల్డింగ్ పెంచుతుంది. ఒక 15 నుంచి 30% ఈల్డింగ్ పెరుగుతున్నది. ఇంకా అంతకంటే ఎక్కువనే. కానీ ఇది నేను ఎక్కువ చెప్తుందంటే అది ఇంకా అతిశయోక్తి అవుతుంది కాబట్టి నేను అది చెప్పడం లేదు. రెండోది మంచి పోషక విలువలు ఉన్న ఉత్పత్తులు, కూరగాయలు కానీ పంటలు కానీ అవుతాయి. ఇది సమాజానికి కూడా సేవ చేసినట్టు అవుతున్నాం మనం. ఈ విపరీతమైన కెమికల్ వేసి మన పొలాల్ని నిస్సారం చేస్తున్నాం. దాంట్లో కర్బన శాతం అసలు లేకుండా పోయింది, భూములు గట్టిపడిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ సిస్టమ్ వాడుతున్నామో దుక్కులు మెత్తగా వస్తున్నాయి, ఇక్కడ బ్యాక్టీరియా పెరుగుతున్నది, మన పొలాలకి మంచి చేసే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఇది మేము ప్రయోగాత్మకంగా, ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసింది కాదు, ఇది 4-5 సంవత్సరాల నుంచి నేను వాడుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా. దాని ఎక్స్పీరియన్స్ రైతులు పంచుకోవాలనే ఉద్దేశంతో మీకు ఇదాన్ని చేరువ చేస్తున్నాం. ఈ దానికి ఒక నామకరణం చేయడం జరిగింది మేము, KMR మెథడ్. అంటే ఏదో ఒకటి పేరుంటే కానీ ఈజీ తెలుసు అనే ఉద్దేశంతో KMR మెథడ్ దీనికి నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క 4 రింగులు నా అవసరానికి ఇంత అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇంత ఎస్టాబ్లిష్ చేసుకున్నా. దీన్ని అంతా ఇంటర్లింక్ చేసిన, దీన్ని మొత్తం పైపులు అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రతి ట్యాంకు ఇంటర్లింక్ చేసినాం. ఇక్కడ ప్రతి ట్యాంకులో ఒక ఫిల్టర్ ఉంది, ప్రతి ట్యాంకులో ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన నీళ్లు ఇక్కడ ఉన్న 3 ట్యాంకులకు వెళ్ళి ఇక్కడ ఒకటి ఓపెన్ ట్యాంక్ ఉంది. ఫిల్టర్ అయిన నీళ్లు ఈ ఓపెన్ ట్యాంకులకు వస్తాయి. మనం ఏ ట్యాంకు యొక్క వాల్ ఓపెన్ చేస్తే ఆ ట్యాంకు వాటర్ ఇళ్ళకి వస్తుంది. ఇలా ఫిల్టరే వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వేస్టేజ్, అంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి మేము వెంచూరి ద్వారా నీళ్ళు వదలడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇడిచిన నీళ్ళు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇడిచిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఇట్లా ఆగితే దీంట్లో కొంచెం సన్న స్ఫటికాలు ఉంటాయి, అదంతా కింద కూర్చుంటుంది, ఈ యొక్క అడుగుబాన కూర్చుంటుంది. అక్కడ ఏంటంటే మా వెంచూరి పైపు పెట్టినప్పుడు ఒక 2 నుంచి 3 ఇంచుల పైన ఉన్న నీళ్ళని తీసుకుంటే అసలు మా డ్రిప్లో కూడా ఏం పోవడం లేదు. దీనికి కూడా ఫిల్టర్ పెట్టుకోవాలి వెంచూరికి. ఇది సిస్టమ్. అంటే ఇదంతా ఏంటంటే రైతులు ఎన్నో ప్రయోగాలు చేస్తారు కాబట్టి ఇది మన సిస్టమ్. దీన్ని ఇంకా ఆధునీకరించుకోవచ్చు వాళ్ళకున్న వెసులుబాటును బట్టి. మా అవసరం ఏదైనా రైతు నా యొక్క అంటే సమాచారం కావాలని కోరుకుంటే కూడా నేను ఇస్తాను. ఇంకా నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను కాబట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది వేసి మేము ఆల్రెడీ టమాటా వండించినాం, చేమగడ్డ వండించినాం, క్యాబేజీ, క్యాలిఫ్లవర్. నేనేంటంటే కూరగాయలు మ్యాక్సిమం తీస్తుంటా కాబట్టి అన్ని పంటలకి ఇది ఇడుస్తూనే ఉన్నా. రిజల్ట్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఒక ట్రాక్టర్లో వచ్చిన ఎరువును మనం 4 ఎకరాలు అంటే 2 పంటలకి 4 ఎకరాలకు వాడుకోవచ్చు. అద్భుతంగా పండుతుంది పంట. 4 ఎకరాల పంట అద్భుతంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి వేసిన ఎరువుని 3 సార్లు వాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక 15 డేస్ గడిచిపోతుంది. ఇట్లా మనం ఒక కూరగాయలకు ఒక 4 సార్లు నుంచి 5 సార్లు ఇట్లా వాడినాం అనుకో అద్భుతమైన పంట వస్తుంది. ఎందుకంటే నిరంతరం దానికి కావాల్సిన పోషకాలు అందిస్తున్నాం. ఈ పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఇలాంటి పోషకాల యొక్క లోపం లేకుండా పంపిస్తున్నాం. NPKనే కాదు, ఇక్కడ అన్నీ బోరాన్ కానీ, మెగ్నీషియం కానీ, జింకు కానీ, ఫెర్రస్ కానీ, ఇంకా ఏది అవసరం ఉందో మొక్కకు ఈ మన యొక్క ఏదైతే పేడ కానీ, కోడెరు కానీ,
మేకల ఎరువు కానీ ఇంకా వేరే రకాల మెన్యూర్స్ ఎవరికి అందుబాటు ఉంటే అది వర్మీ కంపోస్ట్ ఏదైనా ఈ చెక్కలు గాను వేసిన చెక్కలు కానీ చెక్కలు వేసేటప్పుడు పర్సెంటేజ్ బాగా తగ్గించుకోవాలి. ఎకరాకు 5 నుంచి 6-7 కిలోలు మాత్రం జరుపుతుంది, అందుకంటే ఎక్కువ లేదు. ఖర్చులో పెరుగుతుంది. మా ఉద్దేశం ఖర్చు పెంచొద్దు రైతుకు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది దిగుబడులు చాలా బాగున్నాయి, నాణ్యత బాగుంది, ఖర్చు తగ్గుతున్నది. రెండవది విషం లేని ఆహారాన్ని మనం వినియోగదారులకు ఇస్తున్నాం. ఇది మన యొక్క రైతులకు సంతృప్తి. మనకు 4 రూపాయలు మిగులుతున్నాయి ఖర్చులు పోను. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో దేనికి ధర లేదు. ఇప్పుడు మనం రకరకాల పెట్టుబడులు పెట్టి అప్పులు ఎంతోమంది చూస్తున్నాం. మళ్ళీ వ్యవసాయం చేయొద్దు అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నారు. కాకుంటే మనం కొన్ని కొత్త ఆలోచనలతోటి, కొత్త మెథడ్తోటి, కొత్త టెక్నాలజీతోటి వాడి ఖర్చు తగ్గించుకొని చేయడం వల్ల ఖర్చు తగ్గి దిగుబడి పెడతాయని నా ఉద్దేశం. ఇది వీలున్న రైతులు ఈ మెథడ్ని వాడుకుంటారనేదే నా యొక్క కోరిక. వాడుకొని ఖర్చులు తగ్గించాలనేదే నా అభిప్రాయం.